ఏమాందం భామనీకు భువితో ఏమి. సో డెమో అయితే చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇచ్చిన సాంగే కాదు, మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన ఫైల్స్, పార్టికల్స్, బోర్డర్స్, ఆ సాంగ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అక్టోబర్ 7వ తారీఖు డైరెక్ట్ పోస్ట్ చేశాను. క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడమే. ప్రతి 2 రోజులకు ఒకసారి వాటర్ మార్క్ వస్తుంది, డిలీట్ చేసి రీఇన్స్టాల్ చేసుకోవాలి. అది దాని ప్రాబ్లం. సో ఇంకా పూర్తి సొల్యూషన్ లేదు. నేను కూడా అలానే చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్టోబర్ 7వ తారీఖు ఉంది. మళ్ళీ కొత్త వెర్షన్ వస్తే అందరూ వెంటనే పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుందరు. ఓకేనా? క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేసి చూస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం 1:1 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక రెడ్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ పెట్టండి. కరెక్ట్గా 30 సెకండ్స్ పెడదాం. ఇలా పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ మీడియా. సో నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ముందు ఫోటో ఫ్రేమ్ని తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్, ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి 30 సెకండ్స్ వరకు ఫస్ట్కి వచ్చేయండి. ప్రతిసారి 3 ఫోటోలు తీసుకుందాం, ఒకేసారి వద్దు. ఎలా అంటే లేయర్ మీడియా. సో మీరు ఎవరో ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవైతే తీసుకుందాం. చెప్పాను కదా 3 ఫోటోలు తీసుకుందామని. 1 2 3 ఒక 4 ఫోటోలు తీసుకున్నాను. మళ్ళీ తర్వాత పక్కకు పెడదాం. ఇన్ని చిన్నగా చేద్దాం. ఇలా చిన్నగా చేసుకుందాం. అవసరాన్ని బట్టి పెట్టుకుందాం. ఆల్రెడీ వచ్చిన ఫోటో వచ్చింది, దీంతో పని లేదు. రైట్, ఈ ఫోటో చిన్నగా చేశాను. సెండ్ టు బ్యాక్ చేసి చిన్నగా చేసి ఈ ఫ్రేమ్లోకి పెట్టి క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేస్తున్నా చూడండి. ఇలా మీరు కూడా దగ్గరికి ఇలా క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఇది ఈ పక్కకు పెట్టండి. ఇలా చిన్నగా చేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి కొంచెం పెద్దగా చేసి ఫ్రేమ్లోకి పెట్టి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసేయండి. రైట్, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ చిన్నగా చేసి ఇక్కడ పెట్టాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్గా ఈ ఫోటో ఫ్రేమ్లోకి పెట్టి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేస్తున్నాను. ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం, సైజ్ సరిపోలేదు. క్రాపింగ్ దగ్గర పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఈ 3 ఫోటోలు కూడా చివర పట్టుకొని ఈ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయరు మీడియా. సో ఇంకా మళ్ళీ 3 ఫోటోలు తీసుకుందాం. 3 ఫొటోస్ తీసుకుందాం. నేను చెప్పినట్టు 1 2 3. ఓకే, మళ్ళీ 3 తీసుకొని చిన్నగా చేస్తున్నాను ఈ 3 ఫోటోలని కూడా. ఈ ఫోటోని ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఈ ఫ్రేమ్లోకి పెట్టి చిన్నగా చేస్తున్నాను. ఇలా పెట్టి క్రాపింగ్లో దగ్గర క్రాప్. ఇలా మళ్ళీ ఈ ఫోటో చిన్నగా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఈ ఫోటో ఫ్రేమ్లోకి పెట్టడం, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి వైట్ ఫ్రేమ్లోకి. ఇలా మళ్ళీ ఈ ఫోటో చిన్నగా చేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చిన్నగా చేసి కరెక్ట్గా ఇందులోకి పెట్టి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసేయండి. ఇలా ఓకే, మళ్ళీ ఈ ఫోటోకి కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఈ ఫోటో లైట్ కనపడుతుంది పక్కకి. క్రాపింగ్లో కొంచెం దగ్గర క్రాప్. రైట్, బాగుంది. లేయరు మీడియా. సో మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పెద్ద పిక్ని తీసుకోండి. పెద్ద ఫోటోని ఇలా తీసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి కరెక్ట్గా చిన్నగా చేయండి. ఇలా ఫ్రేమ్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. కరెక్ట్గా ఇక్కడికి పెట్టేసేయండి. ఇందులోకి సెట్ చేయండి. ఈ 3 ఫొటోస్ కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. సో మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకొని చూపిస్తా. ఇలా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. ఇక్కడికి పెట్టండి.
3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. దీనిపైన ఉన్న ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఆ ఫోటో వెనక్కి వెళ్తుంది, ఈ ఫోటో పైకి వస్తుంది. కరెక్ట్గా ఫ్రేమ్లో పెట్టి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి ఈ ఫోటోని కూడా చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేయరు మీడియా, నేను మీకు ఇచ్చిన ఈ 2 ఫొటోస్ ఉంటాయి కదా, ఐ లవ్ టెడ్డీ అన్నది ఒకటి, బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అని ఒకటి, ఇవి 2 తీసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. మళ్ళీ ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో మల్టిప్లై చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా రైట్, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయరు టెక్స్ట్, ఇక్కడ మీరు తెలుగులో రాయండి. అందమైన అమ్మాయి, ఎగ్జాంపుల్ని అమ్మాయి రాసి ఓకే చేయండి. కలర్లోకి రండి, పింక్ కలర్ పెట్టండి. ఓకే, టాప్లో ఫాంట్ అని ఉంటుంది, టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది, లాస్ట్కి వెళ్తే తెలుగు అని ఉంటుంది. ఇందులో మీకు అనేక అంతే ఉంటుంది. ఇదొకటి అనేక్య, ఇవి 2 ఆకాయ, ఇవి 2 డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మీకు తెలుగు కేటగిరీ వస్తుంది, ఇందులో మీకు అనేక అని ఉంటుంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. స్టైల్ ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. కిందకి వెళ్ళండి, అవుట్లైన్ ఆన్ చేయండి, అవుట్లైన్ కలర్ వైట్ పెట్టండి. ఓకే, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెట్టండి. ఇది ఎరేజ్ చేసి తెలుగులో ముద్దుగుమ్మ అని రాయండి. ఓకే చేయండి, ఇలా పెట్టండి, కొంచెం పెద్దగా చేయండి. కలర్లోకి రండి, బ్లూ కలర్ పెట్టుకోండి, చూడటానికి బాగుంటుంది. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు మీడియా, నేను మీకు ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఒకటి ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో లైట్ ఇన్ అని ఉంటుంది, చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఫస్ట్కి వచ్చి ఆడియో ఫోల్డర్స్ అనే బటన్, మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అయితే మీ సాంగ్ ఏ ఫోల్డర్లోకి అయితే ఉందో ఆ ఫోల్డర్లోకి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వస్తుంది, ప్లే చేస్తే ఆ సాంగ్తో పాటు ప్లే అవుతుంది. ఇది మీకు నచ్చిన సాంగ్ పెట్టుకునే విధానం. లేదు వీడియోలో సాంగ్ ఉందనుకోండి, నేను ఇచ్చినదైనా మీ దగ్గర వీడియోలో సాంగ్ ఉన్న లేయరు మీడియా, నేను ఇచ్చిన సాంగ్ అయినా మీ దగ్గర ఉన్న సాంగ్ అయినా ఏదైనా ఆ వీడియోని ఇక్కడ తీసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియోని ఉంటుంది, క్లిక్ చేస్తే ఆ వీడియోలోంచి ఆడియో బయటకు వస్తుంది. వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఈ సాంగ్ కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఓకే, 30 సెకండ్స్కి ఉంది. ఇప్పుడు ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమోని అయితే ఇదే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు షేర్ చేసుకుందాం. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్లో సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్